వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీగా బంగారం పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుపై సంబురాలు. స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకు శంకుస్థాపన. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడడానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 1వ తేదీన చాలా మంచి రోజు అని ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారన్నారు. ఒక్క రోజులోనే 98% పూర్తి చేయడం గొప్ప విషయమని చెప్పారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు 5-6 రోజుల నుండి పంపిణీ చేసి గొప్పలు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడని, ఆయన ఎవరి మాట వినడని, ఆయన అనుకున్నదే చేసి ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని విమర్శించారు. అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క రోజులోనే దాదాపు 98% కంప్లీట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని 5 రోజులు 10 రోజులు చేశారు. అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి, ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ, యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరియట్లో తీసుకోమన్నారు. ఎంత దారుణం! ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే, ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలకు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు అని. కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, తను అనుకున్నది తను అనుకోవడం, దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోవటం కూడా జరిగింది. అదే ఈరోజు ఎంత చక్కగా మన 1వ తేదీ చక్కగా తెచ్చాం. ఈరోజు 1వ తేదీ నేను కూడా ఈరోజు 1వ తేదీ మార్నింగ్ 48వ డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. నాకైతే అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు 11 నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు తిరిగాను, డోర్ టు డోర్. దాదాపు 84,000 తిరిగాను. తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను. ఈ తోపుడు బండ్లలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా పూలు కావచ్చు, ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ అడిగాను, ఈ బండి నీ సొంతదా? లేదు సార్ మా సొంతది కాదు. సరే నెలకి ఎంత కడుతుండవు?
కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కట్టడం చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1500 వాళ్ళు బారుకు కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 20 మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండి ఇచ్చాము. నేను ఒకటే చెప్పా, ఎవరైతే బాడుగ బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ, అమ్మాయిలు రమణ చాట్ తీసుకురామను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయా. ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపోయారా ఒక చార్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది. ఆ 40 రోజుల్లో రోజు 4 గంటలు 40 వర్కింగ్ డేస్ అంటే 160 గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్, బ్రహ్మాండమైన చార్ట్ చేసుకొని వస్తే నిజంగా నేనే ఎదిరిపోయాను. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీయటమే స్కిల్. అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే యువత ఉండారో యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఉపాధి కోసం కువైట్ వెళ్లి ఇబ్బంది పడినటువంటి మహిళ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన తాటి సుంకరమ్మతో ఫోన్లో సంభాషించి సంబంధిత కన్సల్టెన్సీ వారితో కాన్ఫరెన్స్ మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిరి బాలరాజు. హలో నేను ఎమ్మెల్యే పోలవరం అమ్మా. చెప్పండి సార్. ఏంటమ్మా అక్కడ ఇష్యూ జరిగింది కదా, ఏంటి ఆవిడ పంపిస్తున్నారా, ఏం చేస్తున్నారు? పంపించేద్దాం సార్, వచ్చేస్తానండి. ఒక అమ్మాయికి ఇప్పుడే మాట్లాడానండి. అంటే మొదటిదాకా ఇల్లు మార్చుకోండి. మేడమ్మ సార్ మంచోళ్ళే, పెద్దమ్మ మేడం ఉంది అనేదండి. అంటే సరేలేమ్మా, మరి అయితే మేడమ్మ సార్ మంచోళ్ళే, ముగ్గురు మనిషి ఉంటే ఇల్లు చాలా మంచిది, నాకు ఒకదానికి ఎక్కువైపోతున్నారంటే అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అంటారు అని పెద్దమ్మ అడ్డంకలేదు. అంటే నువ్వు ఆశాపరం అవ్వదమ్మా, అందుకనే ఇంకొక ఏమంటారు అడ్డంకలేదు అని మేడంతో చెప్తే మేడం అడిగినా ఇంకో మనిషి వస్తుందని చెప్పేదండి. సరే మీరేం చేస్తారంటే ఆవిడని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి మన ఇండియాకి వచ్చేంత వరకు బాధ్యత మీదే. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేయాలి. సరే ఓకే. అలాగే హేమంత్ ఆవిడ బాధ్యత తీసుకొని పంపిస్తుందంట. ఓకే బయలుదేరు. ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిన్ల క్లేమెంట్ మాట్లాడుతూ మేడి పాపయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ సాధనకై సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబిసిడీలుగా అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల హర్ష వ్యక్తం చేసినారు. న్యాయవాదులను 7గురిని నియమించి మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన విషయమని మరి కోర్టు ద్వారా తీర్పునియడం జరిగింది.
మరి 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై మరి వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగా ఉప కులాలు అందరూ కలిసి మరి ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. మరి అది గుర్తించి మరి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు ప్రకారము మరి అన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపాదికను ప్రారంభించి అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు అసెంబ్లీలో కూడా తక్షణమే మరి విభజన చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు మరి తెలంగాణ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత త్వరగా మరి దాని మీద మరి చర్యలు ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో చెప్పడం అయినది. మరి మా యొక్క జాతి పక్షాన మా యొక్క ఎంఆర్పిఎస్ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తీర్పును మరి వెంటనే మరి చేపట్టి మరి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్కు పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న, దంతాలపల్లి అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి హరీష్ దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని, ఈ ఫలితానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ఈ తీర్పుకు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని అన్నారు. కానీ ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు. నా జాతికే గర్వకారణం. ఎందుకంటే భారతదేశంలోనే మందకృష్ణ మాదిగానే అనే ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నా జాతి ఇంతున్నది, నా జాతి తలుచుకుంటే ఒక గవర్నమెంటే మార్చే శక్తి నా దగ్గర ఉందని నిరూపించినటువంటి వ్యక్తి మా గౌరవనీయుడు మందకృష్ణ మాది గారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూసుకుంటే ఏ ఊర్లో కానీ ఏ పల్లెలో కానీ మాదిగ జాతి లేని ఊరు లేదు. అది ఉన్నది అంటే అది ఎక్కడో ఒక్కడ అగ్గింతంత ఉండవచ్చు. కానీ నా జాతి ఏకమైతే మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు కానీ ఈ రాజకీయ ఎవడైతే పూర్తి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మాదిగలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు తప్పనిసరి అని తీర్పునివ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వర్గీకరణ లక్ష్యంగా తన ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నేటికి ఆ కళ నెరవేరబోయింది. ఎందుకంటే ఎస్సీలో ఉండబడిన 59 ఉపకులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి కల్పించాలనే సంకల్పంతోనే గత 30 ఏళ్లుగా గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ఉద్యమిస్తున్నారు. కాబట్టి ఆ కళ నేడు నెరవేరింది. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా విద్యా, ఉద్యోగ రంగాలలో మందకృష్ణ మాది గారు చేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోనే నేడు ఈ తీర్పు వెలువడింది. దానికి సహకరించినటువంటి మోడీ గారికి, అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ చిల్లంచర్ల ఎంకన్నా అంటోడు ఎవ్వడో తెలవాలి అని అంటే అది ఎంఆర్పిఎస్ నుంచే తెలిసింది. ఈ బంగాళ నేను ఒక రెడ్డి కులాల పుట్టలే, లేకుంటే ఒక ఎలమ కులాల పుట్టలే. కానీ ప్రతి వాళ్ళు కూడా చిల్లంచర్ల ఎంకన్నా అని మరిపడే బంగ్లాలు అందరూ కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే, నన్ను ఈ గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఎంఆర్పిఎస్ఏ. కానీ ఆ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎన్నో ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కానీ ఎక్కడ లొంగకుంటున్నాం. కాబట్టి ఈరోజు చిల్లంచర్ల ఎంకన్నా కానీ ఎవరు కానీ బాబు కానీ ఎవరు కానీ ఒక రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే,
వీళ్ళ వెనుక ఒక ఎంఆర్పిఎస్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ వెనుక కొన్ని ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసం చూసిరు తప్ప మాకాడ ఏదో ఉంది, మాకాడ 1 లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టి రేపు ఓట్లు వేపిస్తామని కాదు. వీళ్ళకాడ మాట ఉన్నది, వెనక జనం ఉన్నారు. ఆ జనాన్ని కూడా గుర్తించడానికి, మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం ఎవరంటే కృష్ణ మాదిగ. ఈ కృష్ణ మాదిగ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, ఇప్పుడున్న విశారదన మాదిగ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలో నాది ప్రాబల్యం, నాది నాది అని చెప్పడానికి కూడా విశారదన మాదిగని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండు. కానీ కృష్ణమాదిగని ఎప్పుడు వీళ్ళు డమ్మి చేయాలని వేరే కులాలు గిట్లా అందరు కలిసి కూడా కృష్ణమాదిగని తొక్కడం కోసం కృపాకర్ని కానీ, మేరీ మాదిగని కానీ, విశారదని కానీ వీళ్ళందరినీ కూడా లేపారు. అయినా కానీ కృష్ణమాదిగ అందరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఉద్యమంలో వెనకకు రాకుంటున్నాడు. నా వెనక వచ్చే 10 మంది రేపు 100 మంది అవుతారు, ఆ 100 మంది 1000 మంది అవుతారు అనుకుంటే ఇలా కృపాకర్ పోయిండు, విశారదన పోయిండు, మేరీ పోయిండు, అందరు పోయారు. ఇంత ఎందుకు బొట్ట భిక్షపతిని కూడా రాష్ట్ర అధ్యక్షులు చేసిండు, ఇంతెందుకు యాతాకుల భాస్కరం చేసిండు, ఇంతెందుకు మొన్న వీళ్ళు కొంతమంది కలిసి వంగపల్లి శ్రీను మనకడ సైకిల్ యాత్ర మన దాని నుంచి వచ్చిండు, కృష్ణమాదిగ నుంచి వచ్చిండు, డెవలప్ అయినోడే. ప్రతి వాళ్ళు డెవలప్ కాగానే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళని గుంజటం, వాళ్ళని నాయకులను చేయటం, ఎవరు ఎదిగినా వాళ్ళని గుంజిండు. అయినా కృష్ణమాదిగ ఎక్కడ లొంగలే. కానీ కృష్ణమాదిగ ఒక దిక్కులో లొంగిండు అంటారు అందరూ. ఎక్కడ లొంగిరంటే బీజేపీకి లొంగిండు అంటారు. బీజేపీకి లొంగలే కృష్ణమాదిగ. పని ఎక్కడైతే అనుకుంటో. తెలంగాణ ప్రజాప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి పునాది పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు శాసనసభలో ఆమోద ముద్ర పడిన కొద్దిసేపటికే భూమి పూజ నిర్వహించారు. నేట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రివర్యులు మరియు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు దీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా 4వ నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చెర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటి వాటిని అభివృద్ధి చేయడం పక్కనే అమన్గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫారీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వివరించారు. కందుకూరు మీరాఖాన్పేట వద్ద నేట్ జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడర్న్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు ముఖ్యమంత్రి ఏకకాలంలో శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ 4వ నగర నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ 2 ఎకరాల
మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే 4th సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరానికంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం. రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం, స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం. స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం, ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం, ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం. ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం. మన ఈ ముచ్చెర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఆమన్గల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం. పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం. భూమి అయిన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా, మీ బాగు కోసం, మీ మేలు కోసం, మీ లబ్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మిమ్మల్ని 100% ఆదుకుంటుంది. మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని నేను చెప్పదలుచుకున్నా. భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని FTL జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మరి రవీందర్ కోరారు. తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారాలపై భయం మరియు అనిశ్చితిని కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందావన్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి కమిటీ మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 4 కాలనీ 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిండ్రు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను, మళ్ళీ FTL అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా FTL అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు FTL అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది, దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను.
ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టీఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ద్వారా మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ రిజిస్టర్ చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా అందరి తరఫున హామీ ఇచ్చింది. ఆమెకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. రామకుప్పంలో ఉద్రిక్తత, ఎమ్మెల్సీ భరత్ ని అడ్డుకున్న గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి నిరసన సెగ. రామకుప్పంలో ఎంపీటీసీలు సర్పంచ్లను బుజ్జగించేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు. భరత్ నిర్వహిస్తున్న సమావేశంకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు భరత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడెందుకు వచ్చావని అడ్డుకున్న రామకుప్పం ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదన్నా కూడా మీది ఉంటాయి కాదనలేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడతారు. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ గట్టయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజలతో మాట్లాడకపోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్ లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు, నేరం. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడాలన్నా ఆయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడమని ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నారు ఉండి నా న్యాయం. అదే నేను చెప్తే మీరు గౌరవిస్తారని చెప్పినామా? మాట్లాడి ఆయన మాట్లాడతారా? మాట్లాడతారు. చెప్తారు ఊరికి ఏంది వాళ్ళ ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకే. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.